ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆశించిన రీతిలో పనిచేయలేదనే భావన వారిలో ఉంది. ముఖ్యంగా గతంలో తమను వేధించిన వైకాపా నాయకులు, కార్యకర్తల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరైన చర్యలు తీసుకోలేదనే బాధ వారిలో ఉంది. అవినీతి, అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలు చేసిన వైకాపా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను, ఆ పార్టీ నాయకులను జైలుకు పంపడం లేదని, వారితో ములాఖాత్ అవుతున్నారనే విమర్శలు కూడా ప్రభుత్వంపై వస్తున్నాయి. ముఖ్యంగా గతంలో బరితెగించి అరాచకాలు చేసిన వారినెవరిని జైలుకి పంపకపోవడం, అది వారు చేసిన అవినీతికి, అక్రమాలకు ఆధారాలు లభించినా చర్యలు తీసుకోకపోవడం వెనుక ఏదో జరుగుతోందన్న భావన పార్టీలో ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో అదానీ నుంచి 1700 కోట్ల రూపాయల లంచాలు తీసుకున్నారని ఆధారాలతో దొరికినా ఆయనపై కేసు నమోదు చేయకపోవడం, పైగా ముఖ్యమంత్రే లడ్డూ లాంటి అవకాశమని పేర్కొనడం అనుమానాలకు, అపార్థాలకు కారణమవుతోంది. సరే, జగన్ విషయంలో చంద్రబాబుకు ఏదో వ్యూహం ఉందేమో, అందుకే చర్యలు తీసుకోలేదనుకున్నా మిగతా మాజీ మంత్రులపై ఎందుకు చర్యలు తీసుకోలేదనే దానిపై పార్టీలోనూ, పార్టీ సానుభూతిపరుల్లోనూ చర్చ సాగుతోంది. మాజీ మంత్రి పేర్ని నాని రేషన్ బియ్యం అమ్ముకున్న వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయారు. అయితే ఈ కేసులోనూ ప్రభుత్వం పెద్దగా చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, రోజా, అమర్నాథ్, అంబటి రాంబాబు, కాకాని గోవర్ధన్ రెడ్డి, ధర్మాన ప్రసాద్ వంటి వారితో పాటు పలువురు ఎమ్మెల్యేలు అడ్డంగా అవినీతిలో దొరికిపోయినా వారిపై చర్యలు తీసుకోలేదు. వీరందరిపై ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తోంది. దీంతో టీడీపీ కార్యకర్తల్లో, నాయకుల్లో, సానుభూతి పరుల్లో చంద్రబాబు వైఖరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఎందుకింత మెతకగా వ్యవహరిస్తున్నారు? వారిపై చర్యలు ఎందుకు తీసుకోరు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారందరిపై గట్టి చర్యలు తీసుకుంటానన్న ఆయన ఇప్పుడు అత్యంత పేలవంగా వ్యవహరించటంపై పార్టీలో నిరాశాజనకమైన వాతావరణం కనిపిస్తోంది. జగన్ వంటి అరాచక శక్తులపై చర్యలు తీసుకోకపోతే మళ్లీ ఎన్నికల్లో ఎలా గెలుస్తారనే భావన వారిలో ఉంది. అయితే దీని వెనుక వ్యూహం ఉందని కొందరు రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు ఆశించిన విధంగానే వైకాపా నాయకులపై గట్టి చర్యలు తీసుకుంటే వారంతా బీజేపీలోకి క్యూ కడతారు. వైకాపా మాజీ మంత్రులపై చర్యలు తీసుకుంటే వారు ముందుగా వైకాపాకు రాజీనామా చేసి వెంటనే బీజేపీ తీర్థం తీసుకుంటారు. వారు బీజేపీ తీర్థం తీసుకుంటే వైకాపాకు పెద్దగా వచ్చే నష్టమేమీ లేదు. ఎందుకంటే వైకాపా ఓటు బ్యాంకు ఎప్పుడూ బీజేపీకి మళ్లదు. వైకాపా నాయకులు వెళ్లినా వాళ్లు ఓట్లు చీల్చేది కూటమి పార్టీల నుంచే. గ్రామ స్థాయిలో పటిష్టమైన వ్యవస్థ లేని బీజేపీకి ఈ వలస నాయకుల ప్రభావంతో గ్రామ స్థాయిలో ఆ పార్టీ బలపడుతుంది. బీజేపీపై వారికి ప్రేమ లేకపోయినా వారిపై ఉన్న కేసుల భయంతోనే, అరెస్టుల భయంతోనే వారు తప్పనిసరిగా బీజేపీ జెండా పట్టుకోవాల్సి ఉంటుంది. దీంతో సహజంగానే గ్రామ స్థాయిలో బీజేపీ బలం పెరుగుతుంది. దీనివల్ల టీడీపీకే నష్టం. ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో అవినీతి, అక్రమాలు, అరాచకాలకు, అంతులేని విధ్వంసాలకు పాల్పడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుణ్ణి, ఆయన కుమారుణ్ణి అరెస్టు చేస్తే వాళ్లంతా ఇప్పటికే బీజేపీ తీర్థం పుచ్చుకునేవారే. వారిపై గట్టి చర్యలకు పాల్పడి వారిని జైలుకు పంపిస్తే బెయిల్పై వచ్చిన వారంతా బీజేపీ జెండాతో తిరిగేవారు. దానివల్ల టీడీపీకి రాజకీయంగా వచ్చే లాభమేంటి? ఇటీవల కాలంలో జరిగిన మరో ఉదాహరణ చెప్పుకుందాం. విశాఖ డైరీలో అవినీతి జరిగిందని శాసనసభ స్పీకర్ దానిపై సభా సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభా సంఘం విచారణ జరపకముందే విశాఖ డైరీలో అవినీతికి కారకుడైన వైకాపా నాయకుడు బీజేపీలో చేరిపోయారు. దాంతో ఇప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేయగలిగింది ఏముంది? అలానే ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని టీడీపీలోకి తీసుకోలేదు. ఆయనపై గట్టి చర్యలు తీసుకోవాలని భావించారు. దీంతో ఆయన వెంటనే జనసేనలో చేరిపోయారు. ఇక్కడ టీడీపీ చేసేదేముంది? ఉమ్మడి కృష్ణాలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. మాజీ మంత్రులు పేర్ని నాని, జోగి రమేష్, కొడాలి నానిలను అరెస్టు చేస్తే వారంతా మూకుమ్మడిగా బీజేపీకి జై కొడతారు. దీంతో ఇక్కడ ఉనికి లేని బీజేపీ ఎంతో కొంత ఉనికిని సంపాదిస్తుంది. వైకాపా నేతలపై ఏ చర్యలు తీసుకున్నా వారంతా బీజేపీని ఆశ్రయిస్తారు. రాష్ట్రంలో బలపడాలనే ఆలోచనలతో ఉన్న బీజేపీ ఈ వలస నాయకులను వెంటనే తన పార్టీలో చేర్చేసుకుంటోంది. వారు అవినీతి పరుల, అరాచక శక్తుల లేదా ఇంకేదైనా కానీ వారొస్తే బీజేపీ చేర్చుకుంటుంది. దీంతో ఉనికి లేని బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి బలంగా తయారయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వైకాపా నాయకుల వలసల వల్ల వైకాపా ఏమీ బలహీనపడదు. గతంలో ఆ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరినా ఆ పార్టీకి ఇసుమంత కూడా నష్టం జరగలేదు. ఇప్పుడు అదే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే చంద్రబాబు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారనేది
విశ్లేషకులు భావన. అయితే అవినీతి అక్రమాలు చేసిన వారిని ఈ భయంతో వదిలేయాలా అంటే లేదనేది చంద్రబాబు సమాధానం. ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వారి జాతకాలన్నీ ప్రజల ముందుంచాలనేది ఆయన వ్యూహం. ఉదాహరణకు పేర్ని నాని విషయమే తీసుకుందాం. రేషన్ బియ్యాన్ని అమ్ముకున్న కేసులో ఆయన అడ్డంగా దొరికిపోయారు. ఈ విషయంలో చట్టం చేయాల్సిన పని చేసుకుంటూ పోతోంది. ఇక్కడ ఎటువంటి రాజీ లేదు. అయితే ఆయనపై గట్టి చర్యలు తీసుకోరు. దీంతో ఆయన కోర్టుల చుట్టూ, స్టేషన్ల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఆయన అవినీతి పరుడని, పేదల బియ్యం బొక్కిన పందికొక్కనే విషయం సామాన్యులకు తెలిసిపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈయనను బీజేపీ కానీ జనసేన కానీ తీసుకుంటే వారికే నష్టం. ఇలా మిగతా వారి వ్యవహారాలు బయటకొస్తాయి. చట్టపరంగా చేసే చర్యలు ఉంటాయి. వాళ్లను ప్రజల ముందు దోషిగా నిలబెట్టడం అనే వ్యూహాన్ని చంద్రబాబు అనుసరిస్తున్నారు. అయితే ఆయన వ్యూహాన్ని అర్థం చేసుకోలేని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతరులు ఆయనపై దండెత్తుతున్నారు. అయితే ఈ వ్యూహం విజయవంతం అవుతుందా లేదా అనే దానిపై సందేహాలున్నాయి. తప్పు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే అది తప్పుడు సంకేతాలను పంపిస్తుందనే భావన ఉంది. ఏదేమైనా బీజేపీ పెద్దలకు దొరకకుండా వైకాపా నాయకులను కట్టడి చేసే వ్యూహాన్ని చంద్రబాబు అనుసరిస్తున్నారని వారంటున్నారు.